హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి కొబ్బరి నూనె ఒక్కొక్కరు ఒక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తారు, కొంతమంది ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేస్తారు, మరి కొంతమంది పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరిగా ఎండబెట్టి చేస్తారు. సో మేము ఎలా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నా హెయిర్కి నేను డైలీగా యూస్ చేసేది కూడా ఈ ఆయిలే. సో ఇది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. సో మీరైతే వీడియోకి లైక్ చేసేయండి, అలాగే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇవైతే ముదిరిన కొబ్బరి బొండాలు అనమాట. సో ఇవి నీరు గుంజు కడతాయి కదా, సో అవి బాగా చట్నీకి ఏవైతే కొబ్బరికాయలు తీసుకుంటామో సో అలా గుంజు కట్టాలన్నమాట బాగా. సో అవైతే ఇప్పుడు కట్ చేస్తున్నారు. ఇలాగా కట్ చేసేసి ఎండబెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా. మా అత్త చూసారా ఎంత ఉందో. సో ఇది కట్ చేయడం అయితే అవుతూ ఉందన్నమాట. సో ఇవి ఇలా సెంటర్ కట్ చేసిన తర్వాత ఒక 2 days పాటు ఎండలో ఎండబెట్టుకుంటే మనకి ఈజీగా అనేది గుంజు అనేది చెక్క నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో 2 days పాటు మంచి ఎండలో ఎండబెడితే ఈజీగా వచ్చేస్తాయి. సో 2 days ఎండిన తర్వాత చూసారా ఈ విధంగా తీసేస్తున్నాం అనమాట. పీచు సెపరేట్గా ఇంకా గుంజు సెపరేట్గా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 10 days పాటు బాగా ఎండిపోయేంత వరకు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసి ఇవి ఒక 5 days అవుతుందన్నమాట ఎండబెట్టిన. ఒక 5 daysకి ఇలా తయారయ్యాయి. ఇంకొక 5 daysకి ఇంకా బాగా ఎండుతాయి అనమాట. సో కంప్లీట్గా డ్రై అయిపోవాలి. డ్రై అయ్యేంత వరకు డైలీ ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఎండబెట్టేసిన తర్వాత చూసారా ఇంకా బాగా 10 daysకి అయితే బాగా ఎండిపోయాయి, ఇలా డ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని అయితే మనం మిల్లులో ఆయిల్ పట్టించుకోవడమే. ఇంకా మిల్లుకి అయితే తీసుకెళ్తున్నాము. సో మాకు దగ్గరలోనే ఆయిల్ మిల్ ఉంటుందన్నమాట. సో అక్కడికైతే తీసుకెళ్తున్నాము. ఇంకా మిల్లుకి తీసుకెళ్ళి ఆయిల్ అయితే పట్టిస్తున్నాము. చూస్తున్నారా పేస్ట్ అంతా ఒక పక్కకు వస్తుంది. సో ఇంకా ఆయిల్ అంతా ఈ గిన్నెలో పడుతుంది చూసారా. సో అదనమాట ఇంకా ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే, సింపుల్. అండ్ ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపము కాబట్టి హెల్దీ కూడా. ఆర్గానిక్గా మన చేతులతో మనమే ఆయిల్ అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది పచ్చి కొబ్బరితో కూడా చేస్తూ ఉంటారు. సో నేనైతే అలా ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇంకా ఎప్పుడైతే మేము ఇలాగే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము, కోకోనట్ ఆయిల్. సో ఇంకా దీని నిండా అయితే ఆయిల్ వచ్చిందనమాట. నేను చూపించినవి కాదు, ఇంకా ముక్కలు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. సో అవి కూడా వేసాము, అందువల్ల ఎంత వచ్చింది. మినిమం వచ్చి ఒక 5 kgs అనమాట. 5 kgs ముక్కలకి దీని నిండా వచ్చింది. సగం ఆయిల్ వాడేసాక నేనైతే వీడియో తీస్తున్నాను. సో అదనమాట, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సైడ్ ఏ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటారు? కోకోనట్ ఆయిల్ పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తారా, ఇలా ఎండబెట్టి ప్రిపేర్ చేస్తారా అనేది కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.